వివరాలు అడక్కు. విషయం చెప్పు. ప్రణయ్ వచ్చి నీ మీద చాలా సీరియస్ గా ఉన్నాడు. వాడు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. నేనొస్తున్నాను. యూ డోంట్ వరీ. చిన్న పిల్లలని చూడకుండా ఎంతెంత దెబ్బలు కొట్టారో. ఐ థింక్ అయితే పోలీస్ మిస్టేక్ అని నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. ఎందుకంటే అల్లుడు అలాంటి వాడు కాదు. సచ్ జెంటిల్‌మ్యాన్. నానా ఇంకా ఆపుతావా? కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాలు చూస్తూ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. డిగ్నిఫైడ్ గా కనిపించే ప్రతివాడు జెంటిల్మెన్ కాదు నాన్న. మొన్నటికి మొన్న నిన్ను, ఇప్పుడు వీడిని. శివాగ్ని కంప్లైంట్ ఇస్తుంది. అదేమీ ఎరగనట్టు ప్రణయ్ వచ్చి వదిలేమని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా ఇది. నీకేమో అర్థం కావడం లేదు. ఎవరు ఎందుకు చేస్తున్నా మధ్యలో శిక్ష అనుభవిస్తుంది మాత్రం మనమే. ఓ పక్క పాప ఏమైపోయిందో తెలియడం లేదు. ఆ బాధ చాలదన్నట్టు ఈ వేధింపులు ఒకటే. మనకే ఎందుకని కష్టాలు? నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు మాత్రం ఇందులో ప్రణయ్కి ఏ సంబంధం లేదనిపిస్తుంది. నువ్వు అసలు మనిషివైతే కదా నీకు మనసుండడానికి, దానికి మంచి చెడు తెలియడానికి. నీకు మందు పోసినవాడు మహాత్ముడు, డబ్బులిచ్చినవాడు దేవుడు. అందుకే నీ కంటికి వాళ్ళు మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఒంటికి తగిలిన గాయాలతో మీరు బాధపడుతుంటే వరుస పెట్టి మనసుకు తగులుతున్న గాయాలను మార్చుకునే దారి తెలియక మేము నరకం చూస్తున్నాం. దయచేసి వాళ్ల మీద మీకున్న అభిప్రాయాన్ని మార్చుకోండి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలా? చేసుకోవాలండి, మళ్ళీ చేసుకోవాలి. ఓకే. మంచి వాళ్ళలా నటిస్తూ ఎంత క్షోభ పెడుతున్నారు. హలో, నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో, ఎవరండి? హలో, ఇందాక ఫోన్ చేశారు. ఎవరండి? కాల్ చేశారా? రాంగ్ నెంబర్ అండి. ఓకే. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. దాని మీద కోప్పడతావేంట్రా? శివాగ్ని ఏం తప్పు చేసిందని? ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
మొన్నటికి మొన్న ఆ డేవిడ్ మీద, ఇప్పుడు ఆ పసిపిల్లాడి మీద. వాడేం చేశాడని? పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏజే వాడిది. అనుమానించడానికైనా అర్థం ఉండాలి. వాళ్ళు ఏమైనా నాకు శత్రువులా ప్రణయ్? నువ్వు రోజు ప్రేమని వెంటేసుకొని తిరుగుతుంది ప్రేమతోనా? పాప కోసమే కదా? తను ఏమైపోయిందో అన్న భయంతోనే కదా? తొందరగా పాప దొరకాలన్న ఆశతోనే కదా? అవే భయాలు అవే ఆశలు నాకుండవా? ఓ పక్క పాపని మేమంతా వెతుకుతూనే ఉన్నాం కదా. కానీ ఆచూకీ తెలియలేదు కదా. ఎన్ని రోజులని మనం మాత్రం వెతకగలం? తప్పిపోయింది అనాముకురాలు కాదు ప్రణయ్, నా అక్క కూతురు. ఈ పిన్ని కంటి వెలుగు, ఈ ఇంటికి వారసురాలు. అవును, ఈ ఇంటికి ఈ ఆస్తికి ఏకైక వారసురాలు తానే. ఆస్తి గురించి మాట్లాడితే ఊపిరి ఆవిరైపోతుందే ముసల్దానా. తగ్గు. ప్రేమ వాళ్ళకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ఎలా అని అడుగుతున్నాను. తన దగ్గర ఉండగానే కదా మన పాప కనిపించకుండా పోయింది. అందుకే అనుమానించాను, కంప్లైంట్ చేశాను. లేదు శివాగ్ని, నన్ను నమ్ము. ప్రేమ అమాయకురాలు. ప్రేమ పాప కోసం పడుతున్న తపన చూస్తుంటే నాకే కళ్ళు చెమగిల్లుతున్నాయి. ఈ టైంకి ఎలా ఉండేది, అది చేసేది, ఆకలేస్తే అడగలేదు, బాధేస్తే చెప్పుకోలేదు అంటూ ప్రతి క్షణం పాప ధ్యాసే. తన బాధ నేను చూడలేకపోతున్నాను. ఓ, ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు కారిస్తే నీకు బాధ అనిపిస్తుందన్నమాట. ఏ మాకు లేవా కన్నీళ్లు? మాకు లేదా బాధ? ఎంతకాలం మన ఇద్దరం ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాం. తను మొండిది పొగరదే అనుకున్నాం, కానీ తనతో పాటు ట్రావెల్ చేస్తుంటేనే తెలుస్తుంది తనేంటో అని. ఇదేంటి ప్రణయ్ టోటల్ గా ప్రేమకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు? స్నేహ, ప్రణయ్ వర్షం చూస్తుంటే నీకు డెఫినెట్గా అన్యాయం జరిగేలా ఉంది. ముందు నీ విషయం తేల్చుకోవడం బెటర్. రా. ఆగు, ఇప్పుడొద్దమ్మా. ప్రణయ్ ఇప్పుడున్న టెన్షన్లో నువ్వు ఈ టాపిక్ తెస్తే మొదటికి మోసం వస్తుంది. ఇది రైట్ టైం కాదు. నువ్వు ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో. అది జరగదు. పాప ఏమైందో తెలిసి పాప తిరిగి మన దగ్గరకు వచ్చిన తర్వాతే నేను కేసు వాపస్ తీసుకునేది. అంటే నేను చెప్తున్నా వేరువా నువ్వు? నువ్వు నా మాట వింటున్నావా? ప్రణయ్, నువ్వు కొంచెం కోపం తగ్గించుకో. పాప మన దగ్గర ఉండగా కనిపించకుండా పోతే ఇదే ప్రేమ వాళ్ళు మనల్ని అనుమానించేవారా కాదా? వాళ్ళు చేస్తే రైట్ అయినప్పుడు శివాగ్ని చేస్తే తప్పెందుకవుతుంది? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇంటరాగేషన్స్ అన్ని కామన్. ఆటోమేటిక్గా అందరం పాప కోసమే కదా కష్టపడుతోంది. అలా చెప్పండి. ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడేవాడు. లైఫ్ లో ఫస్ట్ టైం నాతో గొడవ పడే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను నేనేమీ అనలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుంది అంటున్నాను. ప్రణయ్, ఇప్పుడు కావలసింది మీ వాదనలు పంతాలు కాదురా, పాప. ఏం చేస్తే పాప మనకు దక్కుతుందో దాని గురించి ఆలోచించు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. చందమామకి మచ్చలేకపోతే
దిష్టి తగులుతుందమ్మా. అమ్మా, నేను తినిపిస్తానుండు. ప్రేమ, త్రిష, ఏంటిలా వచ్చావు? పండుని పోలీసులు తీసుకెళ్లి కొట్టారు కదా. షాప్ నుంచి ఇంటికి రాగానే నాన్న చెప్పారు. పండు, ఏం కాదులే, తగ్గిపోతుంది. చాలా నొప్పిగా ఉందక్క. రోజులు గడిచిపోతున్నాయి కానీ పాప ఆచూకి ఇప్పటికి కూడా తెలియలేదు. అనుభవిస్తున్న ఆ బాధ చాలదన్నట్టు మొన్న ఆయన్ని ఇవాళ వీడిని తీసుకెళ్లి చేత కొట్టి పంపారు. ముందు ముందు ఇంకేం అనర్థాలు జరుగుతాయో, ఎలాంటి పరిస్థితులు చవి చూడాల్సి వస్తుందో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో. అమ్మా, నువ్వలా కన్నీళ్లు పెట్టుకోవద్దు. నాకు నచ్చడం లేదు కానీ వాగడం లేదమ్మా. పాపకేం కాదమ్మా. నువ్వు భయపడుతున్నట్టు మూర్ఖత్వానికి బలం ఎక్కువై ఉండొచ్చు గాని పాప దొరకాలనే నా సంకల్పం ముందు దాని బలం సరిపోదు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా పాప ఖచ్చితంగా దొరికి తీరుతుంది. సంకల్పం గొప్పదిస్తే సరిపోతుందా? ఆ ప్రయత్నంలో బలం ఉండాలి కదా. ఐ మీన్, వెతికే దారి కూడా తెలియాలి కదా అంటున్నాను. వెతికే దారి దొరికింది. త్రిష, బయటికి వెళ్ళాలిరా. ఈ సమయంలో ఎక్కడికమ్మా? స్టూడియోకి. స్టూడియోకా? స్టూడియోకెందుకు? చెప్తాను పద. అమ్మా, నువ్వు పండుగ తినిపించు. వస్తానమ్మా, పద. శివాగ్ని, ఒకసారి రిమోట్ ఇవ్వు. ఏమైంది ప్రణయ్? ఒకసారి ఇవ్వు చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ. సింగర్గా నేను మీలో చాలా మందికి తెలుసు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప మా అన్నయ్య కూతురు. రెండు రోజుల క్రితం నవోదయ కాలనీలో డెఫ్ అండ్ డమ్ స్కూల్కి తీసుకువెళ్తుండగా ఎవరో కిడ్నాప్ చేశారు. ముఖ్యంగా తనకి మాటలు రావు. మీలో ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఈ పాప కనిపించినా, ఎవరింట్లో అయినా ఉన్నట్టు మీకు అనుమానం కలిగినా దయచేసి ఈ కింది నంబర్లకి తెలియజేయండి. బహుమతులు ఇచ్చుకోలేని పేదరాలుని. దయచేసి సాయం చేయండి ప్లీజ్. చూసావా శివాగ్ని, పాప కిడ్నాప్ విషయంలో
ప్రేమకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికైనా నమ్ము. ప్రేమ వాళ్ళు పాపం మనకు దక్కకూడదన్న స్వార్థంతో పాపను ఎక్కడైనా దాచుంటే టీవీలో ఇలా ప్రకటనిస్తుందా? తన కళ్ళల్లో బాధ నిజాయితీ తెలియట్లేదా నీకు? అసలు ఈ ఆలోచన మనకు రాలే చూడు. అవును, ఇలాంటి ఆలోచనలన్నీ ఆ ప్రేమకే వస్తాయి, నన్ను ఇరుకును పెట్టడానికి. ఛ! టీవీలో ప్రకటనిచ్చి ఈ విషయం ఇప్పుడు ఊరంతా తెలిసేలా చేసింది. పాప విషయంలో ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్నని అరెస్ట్ చేయించి లోపల ఇస్తే నువ్వు భయపడతావనుకున్నాను. నీలో భయానికి బదులుగా వరి తెగింపు వచ్చిందన్నమాట. హ్మ్. ఇప్పుడు నీకు భయం అంటే ఏంటో నేను చూపిస్తాను. రండి సార్, కూర్చోండి. సార్, ఎప్పుడూ లేనిది మీరు మా ఇంటికి రావడం ఏంటి? రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. 31st సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఈవెంట్లో నువ్వు పాట పాడాలంట. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదేంటి? ఫోన్ లోపల ఉన్నట్టుంది. అందుకే నాకు కాల్ చేస్తే నేనే తీసుకొచ్చాను. అవును మేడం, లాస్ట్ ఇయర్ కూడా మీరు మా ఈవెంట్లో పాటలు పాడారు కదా, అందుకే ఈ ఇయర్ కూడా. లేదు సార్, నన్ను క్షమించండి. నేనిప్పుడు పాటలు పాడే పరిస్థితుల్లో లేను. అలా అనకండి మేడం. మీరు మా ఈవెంట్ అంటే కాదనరనే నమ్మకంతో అడ్వాన్స్ కూడా తీసుకొచ్చాను మేడం. ఇప్పుడు మీరు పాడను అంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, పైగా నెక్ ఆఫ్ ది మూమెంట్. వేరే సింగర్స్ కూడా ఎవరు దొరకరు. మా పరిస్థితి మీకు చెప్పినా అర్థం కాదండి. అలా అంటావేంటి? ఆ దరిద్రుడి దగ్గర పాటలు పాడడం మానేసిన తర్వాత అప్పుడప్పుడైనా నీకు ప్రోగ్రామ్స్ చెప్తూ రెస్పెక్టెడ్గా చూసుకునేది వీళ్ళ సమస్తే కదా. ఆ అభిమానం నాకు ఉంది త్రిష, కానీ నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? ఆగు. మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇంకా ఎవరిని మోసం చేయాలని? అది కాదు ప్రేమ, నేను చెప్పేది విను. బాబు, మేం చిన్నవాళ్ళం, మీతో ఏ విషయంలోనూ సరితూగలేమో, ఎదిరించి నిలబడలేమో. మీ రాజకీయాలేంటో మాకు అసలు అర్థం కావు. మా మనోరాల్ని మేమే వెతుక్కుంటాం. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి బాబు, వెళ్ళిపోండి బాబు. మీ కారణంగా మేం పొందిన ఈ బహుమతి చాలు. ప్లీజ్ ఆంటీ, మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా శివాగ్ని పండు మీద కంప్లైంట్ ఇస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడే తను చేసిన పనికి తను ఎత్తిట్టొస్తున్నాను. పండు విషయంలో మీలాగే నేను బాధపడుతున్నాను. సారీ పండు. అవతల వాళ్ళని బాధ పెట్టడమే గాని బాధపడ్డం కూడా తెలుసా మీకు? మేము ఎవరి సహాయాలు సానుభూతులు ఆశించటం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రేమ, అలా మాట్లాడతావేంటి? తనకి విషయం ముందుగా తెలియదు అని చెప్తున్నాడు కదా. ఆ శివాగ్ని మొండితనం గురించి నీకు తెలిసిందే కదా. ఏదైనా ఒకరికి చెప్పకుండా చేసే రకం. త్రిష, పిచ్చిదల్లా మాట్లాడుకో. వాళ్ళ డ్రామా నీకు తెలీదు. నిజంగా నేను డ్రామాలు ఆడేవాడిని అయితే పాప కనిపించలేదన్న క్షణం నుంచి
పాప కోసం పిచ్చివాళ్ళ ఎందుకు తిరుగుతాను? పోలీస్ స్టేషన్లో మీకు ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడతాను? మిమ్మల్ని బతిమాలుతూ సారీ ఎందుకు చెప్తాను? అసలు మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను? అర్థం చేసుకో ప్రేమ.